ఓం శాంతి 17/6/20 मुरली। मीठे बच्चे याद में रहो तो दूर होते भी साथ में हो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు యోగంలో ఉంటే దూరంగా ఉన్నా తోడు ఉన్నట్లే. యోగంలో ఉంటే దూరంగా ఉన్నా తోడు ఉన్నట్లే. యోగంలో ఉంటే తోడు ఉన్న అనుభవము జరుగుతుంది, వికర్మలు వినాశనం అవుతాయి. ప్రశ్న: దూరదేశీ బాబా పిల్లలను దూరాందేశీగా చేయడానికి ఏ జ్ఞానాన్ని ఇస్తున్నారు? ఆన్సర్: ఆత్మ ఎలా చక్రంలో భిన్న భిన్న వర్ణాలలో వస్తుంది, ఆత్మ ఎలా చక్రంలో భిన్న భిన్న వర్ణంలో వస్తుంది. ఈ జ్ఞానం దూరదేశీ బాబానే ఇస్తారు. మీకు తెలుసు, ఇప్పుడు మేము బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాము. దీనికంటే ముందు జ్ఞానం లేనప్పుడు శూద్రవర్ణంలో ఉన్నాము. దానికి ముందు వైశ్యవర్ణంలో ఉన్నాము. దేశంలో ఉండే బాబా వచ్చి దూరదేశీగా అయ్యే జ్ఞానాన్ని పిల్లలకు ఇస్తున్నారు. పాట: జో పియాకే సాత్ హై, ఎవరైతే ప్రియుని తోడు ఉంటారో. శాంతి. जो ज्ञान सागर के साथ है उनके लिए ज्ञान बरसात है. ఎవరైతే ప్రియుని తోడు ఉంటారో అని పాట ఉంది కదా, అంటే జ్ఞానసాగర్ తోటి ఉంటే ఏం వర్షం కురుస్తుంది? జ్ఞాన వర్షం కురుస్తుంది. బాకే సాత్ హోనా, ఇప్పుడు ఎక్కడున్నారు అంటున్నారు, బాబా తోడేనా? విలాయత్ మే హో వా కహా భీ హో. బాబా అంటున్నారు, విదేశాల్లో ఉండొచ్చు, ఇంకో చోట భారతదేశంలో ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు. అందరూ ఎవరితోడు ఉన్నారు? యోగం చేసే వాళ్ళందరూ బాబా తోడు ఉన్నాము. యాదతో రక్త హోనా, గుర్తుంచుకుంటారు కదా నన్ను అంటున్నారు బాబా. జో భీ బచ్చే యాద్ మే రేతే ఓ సదైవ సాత్ మే హై. గుర్తుంచుకున్నారనుకోండి, యోగం చేశారనుకోండి, అప్పుడు నా తోడు ఉన్నట్లే అంటున్నారు. जो भी बच्चे याद में रहते सदैव साथ है, याद में रहने का साथ विकर्म विनाश होते, फिर शुरू होता है వికర్మజీత్ సంవత్. వికర్మలు వినాశనం అయితే ఇప్పుడు ఏం చేయకుండా ఉంటే అప్పుడేం మొదలవుతుంది? వికర్మజీత్ సంవత్సరం మొదలవుతుంది అంటున్నారు. మళ్ళీ ఎప్పుడుకో రావణరాజ్యం వస్తుంది. అప్పుడు మళ్ళీ రాజా పాప్కా సంవత్ వహ వికర్మజీత్ వహ పాపి. అభి తుమ్ వికర్మజీత్ బన్ రహే హో. మళ్ళీ ఇంకేమవుతుంది? పాప సంవత్సరాలు మొదలవుతాయి. పాపకర్మలు చేస్తారు కదా రావణాసురుడు వచ్చాక, అందుకని ఇంకా అవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడేమో వికర్మజీత్ సంవత్సరం మొదలవ్వాలి అని చెప్పి. ఫిర్ తుమ్ పాపీ బన్ జాయేంగే, ఇస్ సమయ సభీ అతి వికర్మీ హై. తర్వాత మళ్ళీ పాపాత్మలు అయిపోతారు కదా. అసలు ఇప్పుడు మనుషులు అతి వికర్మలు చేస్తున్నారు అంటున్నారు బాబా. అస్సలు వికర్మ చేస్తున్నాము అనేది కూడా అర్థం కావట్లేదు. ఇవి వికర్మలు, వికారాలు అనేవి వికర్మలు అని కూడా తెలియట్లేదు. అందుకని ఏం చేస్తున్నారు? అతి వికర్మలు చేస్తున్నారు అంటున్నారు. తమ ధర్మం ఏమిటి? నేను ఒక ఆత్మను అని తెలియదు, నా ఆత్మ ధర్మము పవిత్రత శాంతి సుఖము అని తెలియదు. అందుకని ఏం చేస్తున్నారు? వికర్మలు చేస్తున్నారు. అలాగే దేవతా ధర్మాన్ని మర్చిపోయారు కదా.
बाबा छोटा सा प्रश्न पूछते, सतयुग में देवता जानते हैं कि हम आदि सनातन देवी देवता धर्म के, जैसे तुम समझते हम हिंदू धर्म के, कोई कहेंगे हम क्रिश्चियन धर्म के, वैसे देवता अपने को देवी देवता धर्म का समझते, विचार की बात है। वहाँ दूसरा कोई धर्म तो नहीं जो समझे कि हम फलाने धर्म के हैं। బాబా ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నారు, సత్యుగంలోనూ త్రేతాయుగంలోనూ దేవతలు ఉంటారు కదా, చక్కగా రాజ్యం చేస్తూ ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు, ఆత్మస్థితిలో ఉంటారు. మేము దేవతా ధర్మానికి చెందిన వాళ్ళము అని వాళ్ళకి తెలుసా? అందరూ పాస్ అయిపోయారు. బాబా అంటున్నారు ఎవరు దేవతా ధర్మానికి చెందిన వారని అనుకోరు. ఎందుకంటే రెండో ధర్మం వచ్చినప్పుడు ఒక ధర్మానికి పేరు కావాలి, అసలు రెండో ధర్మమే లేనప్పుడు ధర్మానికి పేరు ఎందుకు అంటున్నారు బాబా. ఇప్పుడు క్రిస్టియన్ ధర్మమో ఇస్లాం ధర్మమో వచ్చాక అప్పుడు భారతదేశంలో ఉన్న ధర్మానికి ఏం పేరు పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, హిందూ ధర్మము అని పెట్టేశారు. దేవతా ధర్మం పెట్టలేరు కదా, సనాతన ధర్మం అని హిందువులు అనుకుంటున్నారు. అప్పటి వరకు వాళ్ళేమో హిందువులు మీరు అని పిలిచేసరికి వీళ్ళు కూడా హిందువులము అనుకున్నారనమాట. కానీ బాబా అంటున్నారు మేము దేవతా ధర్మం వాళ్ళము అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు, ఆలోచించాల్సిన విషయం కదా. वहाँ दूसरा कोई धर्म तो है नहीं जो समझे हम फलाने धर्म के है, यहाँ बहुत धर्म है. ఇక్కడ బోలెడని ధర్మాలు ఉన్నాయి, అందుకే గుర్తింపు కోసం వేరు వేరు పేర్లు పెడతారు. అక్కడ ఒక్కటే ధర్మం ఉంటుంది, ఇంకా పేరెందుకు? उनको पता नहीं है कोई धर्म होते उनकी ही राजाई है. अभी तुम जानते हो हम आदि सनातन देवी देवता धर्म के है. మరి ఏ ధర్మం ఉంటే వాళ్ళ రాజ్యమే కదా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది మాది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఇలా ఎవరికి చెప్పడం జరగదు, ఎందుకంటే దేవతా ధర్మం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు, అందరూ ఇప్పుడు పతితంగా అయిపోయారు కాబట్టి దేవతలని చెప్పుకోలేరు. పవిత్రంగా ఉంటేనే దేవతలు అని చెప్పుకునే అర్హత వస్తుంది అంటున్నారు. ఇంకా ఎవరితోనూ పోల్చడానికి కూడా లేదు. మీరు ఇప్పుడు సంగమంలో ఉన్నారు, దేవతా ధర్మ స్థాపన జరుగుతున్నది, వేరే ధర్మాల విషయం ఇంకా అవసరం లేదు, ఎందుకంటే అన్నీ సమాప్తం అయిపోతాయి కాబట్టి ఇంకా ఇవన్నీ ఉండేవి లేదు. यह बच्चों को समझाया है, या जो कहते महाप्रलय होती है अर्थात कुछ भी नहीं रहता, यह भी रंग हो जाता है. మహాప్రళయం జరుగుతుంది, అన్నీ సమాప్తమైపోతాయి అనుకుంటారు, అంటే దేవతా ధర్మం కూడా మిగలకుండా పోతుందని. బాబా అంటున్నారు అది తప్పు కదా, మహాప్రళయం ఏమీ జరగదు, వినాశనం జరుగుతుంది. మహాప్రళయం అంటే దేవతా ధర్మం కూడా లేకుండా పోయి హిందూ ధర్మం ఏ ధర్మం లేకుండా పోవడాన్ని మహాప్రళయం అని అంటారనమాట. బాబా రైట్ ఏంటిది అనేది చెప్తున్నారు. శాస్త్రం మీతో జల్మయి దిఖాయి ది హై, శాస్త్రాల్లో అంతా జలమయం అయిపోయినట్లు చూపించారు. బాబ్ సంఝాతే శివాయ్ భారత్కే బాకీ జల్మయి హో జాతి హై. బాబా అంటారు అంతా కాదు, భారతదేశం తప్ప మిగిలిన భూమి మొత్తం నీరే ఉంటుంది అంటున్నారు. ఇంక భూమి ఏముండదంట, ఏముంటుంది? నీరు ఉంటుంది. ఒక్క భారతదేశమే అట్లాగా పువ్వులాగా ఆకులాగా ఉంటుంది అన్నమాట. మొత్తం భారతదేశం తప్ప ఇంకా మిగిలిందంతా వాటర్ ఉంటుంది అన్నమాట. ఏక్ భారత్ హీ దేఖో కితనే గాంవ్ హై. ఈ భారతదేశంలో కూడా చూడండి ఇన్ని గ్రామాలు, ఇంత విస్తారము ఉంది. మరి ఈ గ్రామాలు ఇవన్నీ లేనప్పుడు అడవులు, ఖాళీ ప్లేస్లు అంతే కదా ఉండేది. బాబా అంటున్నారు ఇంతకుముందు ఏముంటాయి, అడవులు ఉంటాయి. ఇంకా ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఉంటే ఏం మొలుస్తుంది అక్కడ, చెట్లు మొలుస్తాయి, అడవులు ఉంటాయి, అంతే కదా, ఇంకేం ఉండవు కదా. తర్వాత ఇవన్నీ నరుక్కుంటూ తయారు చేసుకుంటూ విస్తరించుకుంటూ ఇలా వచ్చేసారు. ఎక్కడి నుండి? ఢిల్లీ దగ్గర నుండి, పాకిస్తాన్ దగ్గర నుండి ఇప్పుడు తమిళనాడు, శ్రీలంక దాకా వచ్చేసినట్లే కదా. తో యహ వృద్ధి హోతీ జాతి హై, వృద్ధి జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. అక్కడ కేవలం ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. బ్రాహ్మణుల బుద్ధిలో ఇవన్నీ ధారణ చేయాలి. ఉన్నతోన్నతమైన శివబాబా ఎవరు, వారికి ఎందుకు ఇంత ఉన్నతమైన పూజ జరుగుతుంది, మళ్ళీ అంత ఉన్నతమైన పూజ చేస్తూ మరి జిల్లేడు పూలు, విమ్మెత్త పూలు ఎందుకు వేస్తారు, మరి నిరాకారుడైనటువంటి పరమాత్ముడి పైన
ఇవన్నీ కూడా అర్థం చేసుకునేటువంటి విషయాలు. నామరూపాలే లేవు అని చెప్పారు భక్తిలో. మళ్ళీ శివలింగం అనేది తయారు చేసి మరి పూజ అనేది చేస్తూ ఉంటారు. శివలింగం అని పేరు పెట్టారంటే శివుడని పేరు ఉన్నట్లే కదా. మళ్ళీ నామరూపాలు లేవు అని ఎందుకనాలి? నామం కూడా వాళ్ళు పెట్టిందే కదా, శివ అని పిలుస్తున్నారు కదా. పూలాది చడాతే పెహలే పెహలే పూజ ఉనికి హోతీ హై. మరి మొట్టమొదట భక్తి అనేది మొదలైనప్పుడు, పూజ మొదలైనప్పుడు ఒక్క శివునికి పూజ చేశారు. మందిరాలు కూడా వారికే తయారైనాయి. భారతదేశంలో మొత్తం సారీ దునియాకే బచ్చోంకి సర్వీస్ కర్తే హై. బాబా అంటున్నారు భారతవాసీ పిల్లలే మొత్తం విశ్వంలోని అన్ని దేశాల వారి సేవ కూడా చేస్తారు అంటున్నారు. మనుష్యంకి హీ సర్వీస్ కీ జాతి హై. సేవ చేయడం అంటే మనుషుల సేవ, అంతేగాని జంతువులు, పశువులు, పక్షులు సేవ కాదంటున్నారు బాబా. ఈ समय तुम अपने को దేవీ దేవతా ధర్మ కే నహీ कहला सकते. ఈ సమయంలో మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినటువంటి వారు అని చెప్పుకోలేరు, అందుకనే బ్రాహ్మణ ధర్మము అని అంటారు. ఇప్పుడు తయారవుతున్నారు అని చెప్పచ్చు. ఏ నాలెడ్జ్ సివాయ్ బాప్కే కోయి దేనా సకే. ఈ జ్ఞానము బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. బాబా జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్, రచయిత. రచన యొక్క ఆది మధ్యాంతాలు వినిపిస్తారు. ఋషులు మునులు కూడా తెలియదు అన్నారు, నేతి నేతి అన్నారు. छोटे बच्चे को नॉलेज है क्या? जैसे बड़े होते जाएंगे बुद्धि खुलती जाएगी, बुद्धि में आता जाएगा विलायक कहाँ है, यह कहाँ है. బాబా అంటున్నారు ఒక ఆత్మ చూడండి అంత నాలెడ్జ్ సంపాదిస్తుంది. ఫస్ట్ ఇదేంటి 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 అనేటువంటి నాలెడ్జ్ అనేది సంపాదిస్తారు. బాహుబలి శరీరం వదిలేరు, మళ్ళీ చిన్నపిల్లలు అయ్యారు. అప్పుడు మళ్ళీ ఏం తెలియదు పాపం వాళ్ళకి. మళ్ళీ సంపాదించాల్సిందే. అదేంటిది ఇదేంటిది అన్నీ తెలుసుకొని అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేటువంటిది ప్రతిదీ కూడా సంపాదించాల్సిందే కదా. ఎందుకంటే ఆత్మ ఏమవుతుంది, మర్చిపోతుంది. అన్ని విషయాలు అనేటువంటివి మర్చిపోతుంది అన్నమాట. మనం కూడా ఈ జ్ఞానం మర్చిపోతుంది, కానీ మన శక్తి మాత్రం అలాగే ఉంటుంది, మన స్థితి మాత్రం అలాగే ఉంటుంది అన్నమాట. అందుకని బాబా అంటారు ముందు సంస్కారం తయారవ్వాలి పిల్లలు, దేవతా సంస్కారం అనేది తయారవ్వాలి. అప్పుడు ఈ జ్ఞానం మర్చిపోయిన నష్టమేమీ లేదు. ఆ సంస్కారాలు అలాగే మీరు దేవతలుగా ఉంటారు కదా, ఆ సంస్కారాలు రావడానికే ఈ జ్ఞానం. ఆ సంస్కారాలు రాకపోతే జ్ఞానం ఎందుకు ఇంకా? కాబట్టి దేవీ దేవతా సంస్కారాలు అనేటువంటివి ధారణ చేయండి అని బాబా నేర్పిస్తున్నారన్నమాట. यह भी कहते भल हम शास्त्र आदि पढ़ते थे परंतु समझते कुछ भी नहीं थे. శాస్త్రాలు చదువుతున్నా ఏమీ తెలియలేదు ఇంతకుముందు వరకు మాకు, ఇప్పుడే అన్నీ తెలిసినాయి కదా. డ్రామాలో యాక్టర్స్ ఉన్నారు. सारा खेल दो बातों पर बना हुआ है, భారత్ की हार और भारत की जीत. మొత్తం ఆటంతా భారతదేశం యొక్క గెలుపు ఓటముల మీదే ఉన్నది అంటున్నారు. सतयुग आदि के समय पवित्र धर्म था, इस समय है अपवित्र धर्म. సత్యుగము ఆదిలో పవిత్రమైన దేవతా ధర్మము, ఇప్పుడంతా అపవిత్ర ధర్మమే కదా. అంతా శ్రీ నామ రఖదేతే. ఇలాంటి అపవిత్రమైన మనుషులకు కూడా శ్రీ అని పేరు పెట్టేస్తూ ఉంటారు. శ్రీ అంటే శ్రేష్టమైన, అంటే పవిత్రమైనదే శ్రేష్టం, కానీ అపవిత్రమైనది శ్రేష్టం ఎట్లా అవుతుంది? అది ఆత్మైనా వస్తువైనా ఏదైనా అపవిత్రమైనది శ్రేష్టం ఎట్లా అవుతుంది, శ్రీ ఎట్లా అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మీరు శ్రీమద్ భగవాన్ వాచ అంటే భగవంతుని యొక్క శ్రీమతాన్ని వింటున్నారు, సమ్ముఖంగా కూర్చున్నారు. श्री श्री कहलाए, अपने को श्री श्री कहलाया. बाप के कर्तव्य पर जो नाम पड़े हैं वह भी अपने ऊपर रख दिए हैं. బాబా చేసేది శ్రేష్టాది శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. అందుకనే బాబాని శ్రీ శ్రీ అంటారు. బాబా కర్తవ్యం తీసి మనుషులు వాళ్ళకు పెట్టుకుంటూ ఉంటారు. తో యహీ వశీకరణ మంత్ర హే, ఏక్ బాత్ కో యాద్ కర్తే రహో. బాబా అంటారు పిల్లలు మీరు ఒక్క నన్ను మాత్రమే జ్ఞాపకం చేయాలి, ఇంకా అది వస్తే అన్నీ వచ్చినాయి. ఏంటి? మాత్రమే జ్ఞాపకం చేయాలంటున్నారు. వశీకరణ మంత్రం అంటే అదే అంటున్నారు బాబా. తుమ్ రావణ్ పర్ జీత్ పహన్ జగత్ జీత్ బంతే హో.
మీరు రావణాసుడి పైన విజయాన్ని పొందుతారు, జగజ్జీతిగా అవుతారు. ఘడియ ఘడియ ఆత్మగా భావించండి. ఈ శరీరం అయితే 5 తత్వాలతో తయారైంది. బంతా హై, ఛూట్తా హై, ఫిర్ బంతా హై. బాబా అంటున్నారు 5 తత్వాల బొమ్మ తయారవుతుంది, వదిలేస్తారు, మళ్ళీ తయారవుతుంది. అంటే ఆత్మ పైన ఇలా ఎక్కుతుంది అన్నమాట. మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ తయారవుతుంది, మళ్ళీ వదిలేస్తారు. కుండ తయారైంది, పగిలిపోయింది అన్నట్టు శరీరం అనేది ఏం చేస్తుంది, ఆత్మకి శరీరం తయారవుతూ ఉంటుంది, మళ్ళీ వదిలేస్తూ ఉంటారన్నమాట. అవినాశి బాబా సంగమంలో చదివిస్తున్నారు. ఎన్నో విఘ్నాలు వస్తాయి, మాయా తుఫాన్లు వస్తాయి, అయినా బాబా జ్ఞాపకంలో మీరు ఉండాలి. నేను ఆత్మను, ఎంత సతోప్రధాన ఆత్మ. లక్ష్మీనారాయణ చూస్తే తెలుస్తుంది కదా, మేమెంత సతోప్రధాన ఆత్మలను. అలాంటి ఆత్మలు ఎంత తమో ప్రధానంగా అయిపోయారు. మళ్ళీ నంబర్ వారుగా ఉంటారు. నంబర్ వారుగా ఉన్న సతోప్రధానమే కదా. కాబట్టి సతోప్రధాన ఆత్మలే అందరూ. तुम बच्चों की बुद्धि में है, हमने ही पहले भक्ति की है. మేమే మొట్టమొదట భక్తి చేశాము. उसमें ही शिव क्या मंदिर बनाया, क्योंकि धनवान ही अब वह होते हैं. बड़े राजा को देख और ही राजा और प्रजा भी करेंगे. శివుని యొక్క మందిరాలు ఎన్నో కట్టడం అనేది జరిగింది భక్తి చేసినప్పుడు. ఎందుకు? శివబాబా ఇచ్చినటువంటి సంపదే. అందుకని ఏం చేశారు, భక్తి చేసి ఎన్నో మందిరాలు కట్టారు. పెద్ద రాజుని చూసి చిన్నరాజు కడతారు, చిన్నరాజుని చూసి ప్రజలు కడతారు, ప్రజల దగ్గర కూడా ఏం సంపద తక్కువ ఉండదు కదా. ద్వాపర యుగం మొదలయ్యాక ప్రజలు కూడా కడతారు. तो यहाँ और प्रजा भी करेंगे. यह सब है డీటెయిల్ की बातें. ఇవన్నీ డీటెయిల్గా బాబా వినిపిస్తూ ఉంటారు. రాజులు కడతారు, తర్వాత ప్రజలు కడతారు, ఇట్లా అలా కడుతూనే ఉంటారు. 1 सेकंड में जीवन मुक्ति कहा जाता, फिर कितने वर्ष लग जाते हैं समझने में. ज्ञान तो सहज है, उसमें इतना टाइम नहीं लगता जितना याद की यात्रा पर लगता है. బాబానేమో సెకండ్లో జీవన్ముక్తి అన్నారు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా జీవన్ముక్తి రాలేదేంటి. బాబా అంటారు పిల్లలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అర్థమైతే సెకండే, అర్థం అవ్వడానికే ఇన్ని సంవత్సరాలు. అట్లాగే యోగం చేయడానికి ఇన్ని సంవత్సరాలు. సంపూర్ణ యోగి అయిపోతే సెకండే అని బాబా అంటారు. తో ఏ పావన్ ఆకర్ హమ్కు పతి సే పావన్ బనావో. బాబా రండి, పతితుల్ని పావనంగా చేయండి అని పిలిచారు కదా. ऐसे नहीं कहते బాబా హమే విశ్వ కా మాలిక్ బనావో. పావనంగా చేయమని పిలిచారు. బాబా ఏం చేస్తున్నారు, పావనంగానూ చేస్తున్నారు, విశ్వానికి అధికారిగా కూడా చేస్తున్నారు. మీరు చెప్పకపోయినా నేను చేయాల్సింది చేస్తా కదా అంటున్నారు బాబా. విశ్వానికి యజమానిగా మీరు చేయాలని మీకు తెలియదు, కానీ నాకు తెలుసు కదా అంటారు బాబా. సబ్ కహెంగే పతిసే పావన్. పావన్ దునియా కహా జాతా హై. బాబా అంటున్నారు బతుకం నుండి పావనంగా చేయమన్నారు. మరి పావనమైన వాళ్ళు ఉండడానికి పావన ప్రపంచం కావాలిగా. మరి పావన ప్రపంచాన్ని కూడా తయారు చేయాలి కదా. श्रेष्ठ कहा जाता पवित्र देवताओं को घड़ी घड़ी अपने को आत्मा समझो. బాబా అంటారు స్వయాన్ని ఇప్పుడు ఘడియ నేను ఆత్మను అని భావించాలి అని చెప్పండి. पतित क्यों कहेंगे, गायन है अमृत छोड़ विष काहे को गए. అమృతమే వదిలేసి విషం ఎందుకు తాగుతారు అని మహిమ ఉంటుంది కదా. విష్తో ఖరాబ్. ఎవరైనా విషం అని తెలిస్తే తాగరు కదా, విషం అని తెలియక తాగుతున్నారు. కానీ అమృతం వదిలేసి మరి విషం ఎందుకు తాగుతున్నారు అని అంటే అది ఈ సమయం యొక్క విషయము అంటున్నారు బాబా. జ్ఞానం అనేది అమృతం అని తెలిసినా తాగరు, వికారాలు అనేవి విషం అని తెలిసినా వదిలిపెట్టరు. అందుకే అమృతం వదిలేసి విషం తాగేవాళ్ళు అని అంటారు అంటున్నారు. విష్తో ఖరాబ్ హేనా, యహ విషయ తుమ్కు ఆది మధ్యాంత దుఃఖ దేతా హై. బాబా అంటున్నారు ఆది మధ్యాంత దుఃఖం ఇస్తుంది, దీన్ని వదలండి అని ఇది బాబా వచ్చే అర్థం చేయిస్తారు. పాయిజన్ సమస్య తోడి है, जैसे अमली अमल बिगड़ रह नहीं सकता,
शराब की आदत वाला शराब बिगड़ नहीं सके। लड़ाई का समय होता है तो उनके शराब पिलाकर नशा चढ़ा लड़ाई पर भेज भी देते हैं. బాబా అంటున్నారు షరాబ్ తాగే వాళ్ళని షరాబ్ వదలమంటే వదులుతారా అంటున్నారు. అట్లాగే మనుషులు కూడా వికారాలు వదలమంటే వదలరు అంటున్నారు. కొంచెం సైన్యంలో కూడా చూడండి, షరాబ్ తాగిచ్చి యుద్ధానికి పంపించేస్తారు. ఇంకా వాళ్ళు యుద్ధం చేయాలి కదా అని చెప్పన్నమాట. नशा मिला बस समझेंगे इसको ऐसा करना है. लोगों को मरने का डर नहीं रहता. कहाँ भी बाम्स ले जाकर बाम्ब सहित गिरते हैं. వాళ్ళకి తాగించేస్తారు, ఇది అని నేర్పిస్తారా, వెళ్ళాలి, చంపేసేయాలి, ఇదే ఎక్కించేసుకుంటారన్నమాట. ఆ నషలో ఏం చేస్తారో కూడా ఏమీ తెలియదు. ఒకటే నష ఎక్కించుకున్న దానికి వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఎక్కడికైనా బాంబులు కట్టుకొని వెళ్ళిపోయి బాంబులతో సహా పేలిపోమన్నా పేలిపోతారు అంటున్నారు పాప. గాయన్ भी है मुस्लिम की लड़ाई लगी. రైట్ బాత్ అభి తుమ్ ప్రాక్టికల్ మే దేఖ్ రహే హో. రైట్ విషయాలు మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నారు. ఆగే తో సిర్ఫ్ పడితే थे पेट में मूसल निकाले फिर यह किया. अभी तुम समझते हो पांडव कौन कौरव कौन. అక్కడ పొట్ట నుండి మూసలకం పుట్టింది అని అక్కడ కథ చెప్తూ ఉంటారు కదా, యాదవులు గురించి కథ చెప్తారు కదా. ఇప్పుడు ఎవరైతే యూరోఫాసీలు ఉన్నారో వారిని యాదవులు అని అంటారు. ఇక్కడ వారి బుద్ధి నుండే మూసలకాలు పుడుతున్నాయి, మిసైల్స్ పుడుతున్నాయి, వినాశనం జరుగుతుంది. దీంతోనే స్వర్గవాसी बनने के लिए पांडवों ने जीते जी देहाभिमान से गलने का पुरुषार्थ किया. అక్కడ చెప్తూ ఉంటారు, రకరకాల కథలు చెప్తూ ఉంటారు. మహాభారతం టైం తీసుకుంటేనేమో మరి ఆ యాదవుల వంశమంతా ఎలా సమాప్తమైపోయింది అంటూ ఉంటారు. అంతా యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, తాగినటువంటి మత్తులో ఉన్నారు. ఋషులు మునులు వెళ్తూ ఉంటే ఒక పురుషుడికి చీర కట్టి తీసుకొని వెళ్తారనమాట. కడుపుతో ఉన్న స్త్రీలాగా తీసుకొని వెళ్ళి, ఇంకా ఆడపిల్ల పుడుతుందా మగపిల్లడు పుడతాడా అని అడుగుతారనమాట. అంటే వాళ్ళు తాగేసిన మత్తులో అట్లా ప్రవర్తిస్తూ ఉంటారనమాట, అవమానించడం కోసం అనమాట. అంటే వీళ్ళని అవమానించాలి, అట్లాగైనా అవమానించాలి, ఈ ఋషుల్ని మునుల్ని అవమానించాలి అని చెప్పనమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మూసలకం పుడుతుంది అని, ఒళ్ళు మంటుతుంది కదా, అందుకని ఏమంటారు అంటే వాళ్ళకైతే తెలుస్తుంది కదా పురుషుడికి స్త్రీ వేషం వేసి తీసుకొచ్చారు అని చెప్పి. నిజంగానే ఆయన పొట్ట నుంచి మూసలకం బయటకు వస్తుంది అనమాట. అంటే రోకల్లా ఉంటుంది అనమాట. ఆయన చనిపోతాడు. అదే మీ మొత్తం యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది. మీ పొట్ట నుండి పుట్టిన మూసకంతో మీ యాదవ వంశం నాశనం అయిపోతుంది అని శాపం పెడతారు. దాని వీళ్ళకి భయం వేస్తుంది. భయం వేసి తీసుకెళ్ళి బలరాముడి దగ్గరికి తీసుకెళ్తారని కథలో. నిజంగా బలరాముడి దగ్గరికి వెళ్తున్నాడని ఊహించేసుకోకండి కథలో. అట్లా బలరాముడి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు బలరాముడు ఏమని చెప్పాడు, ఈ మూసలకాన్ని అరగదీసేసి పారేయండి, అప్పుడు అలాగ యాదవ వంశం వినాశనం అవుతుంది అని చెప్పి అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సముద్ర తీరం దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని అరగదీసేసి పడేస్తారనమాట. అయితే ఇంకా చిన్న ముక్కలు మాత్రం ఎంత నరగదీస్తారు, ఇంత ముక్కలు ఉంటే పడేస్తారు. ఆ ముక్కలు మొక్కల్లాగా పెరుగుతాయి అన్నమాట. వీళ్ళు మళ్ళీ ఇంకోసారి అట్లాగే తాగేసేసి వస్తారన్నమాట. అక్కడికే వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కోపం వచ్చి కొట్టుకోవడం మొదలు పెడతారు. అవే పెద్ద పెద్ద బాకుల్లాగా పెరుగుతాయి అన్నమాట. వాటితో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని మొత్తం యాదవ వంశం అంతా నాశనం అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆ మూసలకందే బాణంగా చేసి కృష్ణుడు వేలు ఏదైతే ఉందో దాని మీద బాణం వేశారు. మొత్తం కృష్ణుడితో సహా అందరూ చనిపోయారు. ఏదో ఒక ఎండింగ్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఏం చేస్తారు, అక్కడ చెట్టు నీడన కూర్చొని బొటన వేలు ఇలా కృష్ణుడు కదుపుతూ ఉండి ఇంకా ఈ అవతారం చాలించాలి అని అనుకున్నాడు అని చెప్తారనమాట. అప్పుడు ఒక వేటగాడు ఏం చేస్తాడు, చూస్తాడనమాట. ఆ నీడ ఇట్లా కదలడం చూసి అది పక్షి అనుకొని ఎక్కడి నుండో బాణం వేస్తాడు. ఆ నీడని చూసి బాణం వేసాడంటారనమాట. అది వచ్చి కృష్ణుడి ఆ బొటన వేలుని కట్ చేస్తుంది. ఆయన బొటన వేలులో ప్రాణం ఉంటుందంట. బొటన వేలులో ప్రాణం ఉంటే అప్పుడు కట్ చేస్తాడు. ఆ బొటన వేలు కట్ అయిపోతే చనిపోయే ముందు వచ్చి చూస్తే ఎవరు, కృష్ణుడు.
నేను కృష్ణుడిని చంపడం ఏంటి, ఇంత మహాపాపం నాకు చుట్టుకోవడం ఏంటి, నేను చంపడం ఏంటి, పొరపాటు జరిగిపోయింది అంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రామాయణంతో ముడిపెట్టారన్నమాట. నేను రామాయణ కాలంలో నిన్ను చెట్టు చాటు నుండి చంపాను, నువ్వు వాలివి, అందుకని ఈ కాలంలో, ఎందుకంటే ఇది ద్వాపరయుగం అని రాసరిగా ఆ స్టోరీ ఈ స్టోరీ కలపాలంటే ఏదో ఒక లింక్ కావాలి కదా. నేను చెట్టు చాటు నుండి నిన్ను చంపాను కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా నన్ను చంపావు కాబట్టి ఇది అది కలిసి తీరిపోయింది అని చెప్తారన్నమాట. అదే అదే ఉంటుందిలేండి, అక్కడ ఉంటుంది, సోమనాథ్ అనుకుంటాను. సోమనాథ్ ఈ చెట్టే అని చెప్తారు అక్కడ. ఈ చెట్టు దగ్గర కూర్చున్నారు అట్లా అని చెప్తారు. ఆ చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే శరీరం వదిలేరు అని అంటారన్నమాట. దాని పేరు ఏదో ఉంటుంది, అమ్మల అని ఏదో ఉంటుంది. అట్లాగే బాబా అంటున్నారు రకరకాలైన కథలు తయారు చేశారు అని చెప్తున్నారు అనమాట. इस समय तुम्हारी पूजा हो रही है भी तुम बच्चे जानते हो. అక్కడ ఏమని చూపించారు, మూసలకం పుట్టి అందరూ కూడా సమాప్తమైపోయారు అని చూపించారు. మరి యాదవులు అంటే ఎవరు? యూరోప్ వాసీలు. యూరోప్ వాసీలు ఎలా సమాప్తమవుతారు? వాళ్ళ బుద్ధి నుండి మిసైల్స్ అనేవి పుడతాయి, అంటే ఇన్వెన్షన్ చేస్తారు, వాళ్ళు తయారు చేసుకున్న మిసైల్స్తో వాళ్ళే చనిపోతారు. పైగా అహంకారం పెరిగిపోతుంది. అక్కడ వాళ్ళు ఎట్లయితే చూపించారో తాగుబోతులు అయిపోయి ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళని హేళన చేసి వాళ్ళని టెస్ట్ చేయడానికి నువ్వు గొప్ప మేము గొప్ప తేల్చుకున్నాము అన్నట్లుగా వాళ్ళు హేళన చేశారు కాబట్టి వాళ్ళకి శాపం దొరికింది. అందువల్ల వాళ్ళు అందరూ మిసైల్స్తో సమాప్తం అయిపోతారు. అంటే రాను రాను ఏమైపోతుంది, ఎవరైనా ధర్మం అనే మాట మాట్లాడితే వాళ్ళని అందరూ హేళన చేస్తారనమాట. అధర్మం అంటే మామూలుగా ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటారు అనమాట. ఎవరైనా ధర్మం అంటే వీళ్ళు ఎక్కడి నుండి వేరే జంతువు వేరే లాక నుండి వచ్చారు బాబు అనుకుంటారు అనమాట. అట్లాగా అయిపోతుంది ప్రపంచం అనేటువంటిది. అలాంటి సమయం వస్తుంది. మరి సరే, యాదవులు అలా సమాప్తమైతే పాండవులు ఏమైపోయారు అంటే పరమాత్ముడు పిల్లలు ఏమైపోయారు అంటే ఏమంటారంటే పాండవులు స్వర్గారోహణ చేశారు అంటారు. రాజ్యం పరిపాలించిన తర్వాత యుద్ధం అయిన తర్వాత స్వర్గారోహణ చేశారు అంటారు అన్నమాట. స్వర్గారోహణ చేస్తే ఒక్కొక్కళ్ళుగా కరిగిపోయారు అని అంటూ ఉంటారనమాట. అంటే ఏంటి, మనం అశరీరిగా అయ్యి కరిగిపోవడం అంటే మన దేహాభిమానం అనేది కరిగిపోతుంది. మనం ఎక్కడికి వెళ్తాము, స్వర్గానికి వెళ్తాం. మన గురించేమో ఇది రాశారు, వాళ్ళ గురించేమో అది రాశారు. కానీ కరెక్ట్గా చూస్తే అది అలా జరుగుతుందని కాదు, కానీ ఒక రకంగా చూస్తే ఫోన్లో అంతా క్యాచ్ చేశారు భక్తి కాబట్టి ఎంతో కొంత క్యాచ్ చేసి ఏదో కథ రాశారు. అలాగే మన గురించి కూడా దేహాభిమానం సమాప్తమై అశరీరీ స్థితికి చేరుకుంటారు. అదే కదా మన చివరి స్థితి ఏంటి, ఫరిష్తాగా అవడం. దేహాభిమానం అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట. అప్పుడు స్వర్గానికి చేరుకుంటారు అనేటువంటిది అక్కడ వాళ్ళు రాశారన్నమాట. కానీ బాబా అంటున్నారు ఈ విధంగా పాండవులు కరిగిపోయారు అనేటువంటిది రాయడం అనేది జరిగింది. ఇది మీ యొక్క విషయమే కదా అంటున్నారు. నామ్ భీ బహుత్ రఖతే దేవియోం కే భీ ఐసే నామ్ రఖతే హై. బాబా ఈ సమయంలో వచ్చి సంగమ యుగంలోనే వచ్చి పిల్లలకి చదువు అనేది చదివిస్తున్నారు. దేహాభిమానం పూర్తిగా పోయే పురుషార్థం మీరు చేస్తున్నారు. ఈ పాత చెప్పుని వదిలేస్తారు. పాత చెప్పుని వదిలి మళ్ళీ కొత్త చెప్పులు వేసుకుంటారు అని. తో కల్ప ఆతా హూ, మేరా నామ్ హే శివ్. బాబా అంటే నేను కల్పము వస్తాను, నా పేరే శివ్ అని. శివ జయంతి అని జరుపుతారు కదా భక్తి మార్గంలో. ఎన్ని గుళ్ళు కట్టి ఎన్ని పూజలు చేస్తూ ఉంటారు. దేవియోంకి భీ నామ్ రఖతే थे, इस समय तुम्हारी पूजा हो रही है. ఎంతమంది దేవీలకు పూజ చేస్తారు, ఎంత సేవ చేస్తారో, ఎంత ఆత్మాభిమానిగా అందరికీ శాంతిని శక్తిని దానం చేస్తారో వారే దేవీలుగా పూజింపబడతారు అంటున్నారు. किसको पढ़ा रहे हैं? जिन लक्ष्मी नारायण के हम पुजारी थे वह भी हम खुद बन रहे हैं. ఏ లక్ష్మీ నారాయణలకు మేము పూజ చేసేవాళ్ళము
మేమే ఇప్పుడు లక్ష్మీనారాయణలు అవుతాం, వాళ్ళ రాజ్యంలో వెళ్తాము అని పిల్లలు అంటారు అంటున్నారు. సిమరన్ కర్తే రహో ఫిర్ ఔరోం కో భీ సునాओ. ఈ విషయాలన్నీ మీ గురించి చెప్పేవి కాబట్టి మీరు వీటిని మననం చేసుకోవాలి. అలా మననం చేసుకున్న తర్వాత ఇతరులకు వినిపించాలి అంటున్నారు. కొందరు అసలు ధారణనే చెయ్యరు అంటున్నారు. तो बाबा कहते हैं जास्ती धारणा नहीं कर सकते तो हर्जा नहीं, याद की तो धारणा है ना. బాబా అంటే పోనీ ఏం గుర్తుండట్లేదు అనుకోండి, పోనీ యోగం అన్నా చేయండి, కనీసం బాబా గుర్తుండాలి కదా. పోనీ ఏం గుర్తు లేకపోయినా బాబా గుర్తుండాలి కాబట్టి యోగమైనా చేయండి అంటున్నారు. जिनकी मुरली नहीं चलती तो यहाँ बैठे सिमरन करो, यहाँ कोई बंधन झंझट आदि है नहीं. घर में बाल बच्चे आदि का वातावरण देख वहाँ नशा गुम हो जाता है. బాబా అన్నారు ఏమీ రావట్లేదు బాబా, యోగం చేయలేకపోతున్నా, జ్ఞానం చెప్పలేకపోతున్నా అంటే ఫోన్లేండి ఇక్కడ కూర్చొని బాబా 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 అనండి అంటున్నారు. అదే ఇంట్లో కూర్చొని అనొచ్చు కదా అంటే ఇంట్లో వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు చూస్తే వీళ్ళు నా మనవాళ్ళు, వీళ్ళు నా మనవరాళ్ళు, వీళ్ళు నా పిల్లలని గుర్తొస్తుందంట. బాబా అన్నారు ఇక్కడ ఆ బంధనం ఉండదు కదా, కనీసం ఆ కాసేపన్నా మర్చిపోమనే కదా చెప్పేది అంటున్నారు. ఎందుకంటే మర్చిపోతేనే బాబా జ్ఞాపకం కరెక్ట్గా చేసినట్లు, మర్చిపోకపోతే బాబా జ్ఞాపకం కరెక్ట్గా చేసినట్లు కాదు. అది కూడా వాళ్ళ ఎదురుగా కూర్చుంటే ఇంకేం మర్చిపోతారని బాబా అంటున్నారు. అందుకని ఏం చేయాలంటే మరి ఒకసారి పిల్లలు అనుకుంటారు కదా, మురళి సరిగ్గా అర్థం కావట్లేదు, కొంతమంది అనుకుంటారు కదా ఏం అర్థం కావట్లేదు అంటారు, కొంతమందికి పాపం ఏం అర్థం కాదు మురళి కూడా. అలాగే యోగం చేయమంటే యోగం అర్థం కావట్లేదు అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పారు బాబా, సెంటర్లో కూర్చొని బాబా 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 అనుకోండి, స్మరణ చేసుకోండి కనీసం, దానికంటే బెటరే కదా ఇది అని చెప్పి బాబా అంటున్నారు. 24 గంటలు వాళ్ళ ముఖం చూసి వాళ్ళని తలుచుకునే బదులు కొంచెం సేపు అయినా కానీ బాబా ముందు కూర్చొని బాబా బాబా అనుకుంటే అదే కుదురుతుంది అన్నమాట. కాబట్టి బంధనాలు జంచాటాలు ఇవేమీ లేవు కదా మీకు ఇక్కడ అంటున్నారు బాబా. గర్మే బాల్ బచ్చంగా వాతావరణం దేక్ నషా గుమ్ హో జాతా. ఇంట్లో పిల్లలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ ముఖం చూస్తే నష, నేను దేవతననే నష కూడా మీకు రాదంటున్నారు బాబా. చిత్రవి రక్కే, ఇక్కడ చిత్రాలు ఉన్నాయి కదా అవి చూడొచ్చు అంటున్నారు బాబా. చిత్రం చూస్తున్నాను నేను ఇలా అవుతున్నాను అని గుర్తొస్తుంది, బాబా చూస్తే బాబా నన్ను ఇలా తయారు చేస్తున్నారు అని గుర్తొస్తుంది కదా అంటున్నారు. ఇంట్లో ఆ నష రావాలంటే రాదు అంటున్నారు. इसको भी समझाना बहुत सा है. वो लोग तो गीता आदि पूरी कंठ कर लेते, सिख लोग भी ग्रंथ कंठ करता. तुमको क्या कंठ करना, बाप को कंठ करना. तुम कहते भी हो बाबा यह है बिल्कुल नई बात. మనుషులు చూడండి గీత చదివి కంఠస్థం చేసేస్తారు, లేకపోతే గురు గ్రంథ్ ఉంటుంది వాళ్ళకి సిక్కులకి, అది చదువుతూ అది కంఠస్థం చేసేస్తారు. మీరేం కంఠస్థం చేయాలి, బాబాని కంఠస్థం చేయాలి, బాబా జ్ఞానాన్ని కంఠస్థం చేయాలి, నేను ఆత్మనని భావించి బాబాని జ్ఞాపకం చేయాలి అంటున్నారు. 5000 సంవత్సరాల ముందు కూడా నేను మీకు నేర్పించాను. और कोई की ताकत नहीं ऐसा समझा सके. ఇలాంటి మాటలు చెప్పే శక్తి ఈ సృష్టిలో ఎవరికి లేదు, జ్ఞానసాగరుడు ఒక్క బాబానే. दूसरा कोई हो ना सके. ज्ञान सागर बाप ही तुमको समझाते. आजकल ऐसे भी बहुत निकले हैं जो कहते हमने अवतार लिया है. బాబా జ్ఞానసాగరుడే వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. భగవంతుడు అంటే జ్ఞానసాగరుడు కాబట్టి జ్ఞానాన్ని వినిపించాలి, శాస్త్రాలు కాదు కదా. శాస్త్రసాగరుడు జ్ఞానసాగరుడు భగవంతుడు. మరి శాస్త్రాలు చెప్తే శాస్త్రసాగర్లు అవుతారు కానీ జ్ఞానసాగర్లు ఎలా అవుతారు? ఎందుకంటే బాబా అంటున్నారు ఈ రోజుల్లో మనుషులు నేను అవతార పురుషుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను అవతరించాను అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు ఏం చెప్తారు వాళ్ళు, ఎందుకు అవతరించారంట? అందరి ఉద్ధరణ చేయడానికి. ఏం చెప్తారు? శాస్త్రాల్లో ఉన్న విషయాలు మళ్ళీ వీళ్ళు చెప్తాను అంటే భగవంతుడు అవతరించి శాస్త్రాల్లో ఉన్న విషయాలు చదువుకోవడం రాదా ఇంటి వాళ్ళకి, మళ్ళీ వీళ్ళే వచ్చి చెప్తూ ఉంటారు అన్నమాట. బాబా అంటున్నారు ఇలాంటి మనుషులు ఎలాంటి అసత్యమైన విషయాలు చెప్తున్నారు. इसलिए सच की स्थापना में कितने विघ्न पड़ते.
బాబా అంటున్నారు. అందుకనే భగవంతుడు వచ్చి సత్యం చెప్పేసరికి ఇన్ని అసత్యాలు ఉండేసరికి ఎవరికి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియట్లేదు అంటున్నారు. అందుకే సత్యం యొక్క స్థాపనలో విఘ్నాలు పడతాయి. సచ్కి నావ్ హిలేగి డులేగి లేకిన్ డూబేగి నహి. సత్యత నావ ఊగుతుంది కానీ మునగదు అంటున్నారు. ఇప్పుడు మీరు బాబా వద్దకు వచ్చారు, మీ మనసులో ఎంత సంతోషం ఉండాలి. आगे यात्रा पर जाते थे तो दिल में क्या होता था, अभी घर बार छोड़ यहाँ आते हो तो क्या ख्याल आते हैं. బాబా అంటున్నారు, మరి ఇంతకుముందు యాత్రలు చేసేవాళ్ళు అవి చేసేవాళ్ళు, మరి అప్పుడు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. घर बार छोड़ यहाँ आते हो तो क्या ख्याल आते. हम बाप दादा के पास आते, बाप ने यह भी समझाया मुझे सिर्फ शिव बाबा के जिसमें प्रवेश किया है वह है ब्रह्मा. సాకార్ బాబా ఉన్నప్పుడు బాప్దాదా దగ్గరకు వస్తున్నాము అని చెప్పి పిల్లలు అలా సంతోషంతో నాట్యం చేసుకుంటూ వచ్చేసేవాళ్ళు. మేము బాప్దాదా దగ్గరికి వెళ్ళాలి, బాబా దగ్గరికి వెళ్ళాలి. బాబా అనేవాళ్ళు భక్తిలో కూడా శివలింగం దగ్గరకో లేకపోతే దేని దగ్గరకో వెళ్తారు, కానీ అంత సంతోషంగా వెళ్తారా ఏంటి. తండ్రి దగ్గరికి పిల్లలు వెళ్ళిన సంతోషమును విగ్రహం దగ్గరికి భక్తులు వెళ్ళిన సంతోషం ఒకటేనా అంటున్నారు బాబా. तो यह है ब्रह्मा. बिरादियाँ होती है, पहली पहली बिरादरी ब्राह्मणों की है. వీరు బ్రహ్మ ఉన్నారు. ఏ విధంగా అక్కడ రకరకాల శాఖలు ఉంటూ ఉంటాయి కదా. ఫస్ట్ మీది బ్రాహ్మణులు వస్తారు, బ్రహ్మ నుండి బ్రాహ్మణులు, తర్వాత దేవతలు. దూరదేశీ బాబా బచ్చంకు దూరాందేశీ బనాతే హై. దూరాందేశీ బాబా అంటే దూరదేశంలో నివసించే బాబా పిల్లల్ని కూడా దూరదేశవాసులుగా చేయడానికి వచ్చారు. ఆత్మ ఎలా మొత్తం చక్రంలో వచ్చింది, భిన్న భిన్న దేహాలు ధరించింది, పాత్ర వహించింది, అన్ని విషయాలు బాబా ఆలోచించండి. పిల్లలు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం ఉన్నారు, ఇంతకుముందు జ్ఞానం తెలియకముందు శూద్రులు, అంతకుముందు వైశ్యవర్ణంలో ఉన్నారు, ఇలా చక్రం తిరిగారు, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి బాబా చెప్తారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏ గ్రేట్ శూద్ర, గ్రేట్ వైశ్య, గ్రేట్ क्षत्रिय, तो इनके ग्रेट ब्राह्मण थे. अभी तो बाप बातें सिवाय बाप के और कोई समझा न सके. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరంటే ఈ బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మ నుండి బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి దేవతలు, దేవతల నుండి వైశ్యశూద్ర వర్ణాలు వస్తాయి, క్షత్రియ వైశ్యశూద్ర వర్ణాలు, మళ్ళీ బ్రహ్మ మరియు బ్రాహ్మణులు అంటున్నారనమాట. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి ముందు ఎవరున్నారు, మళ్ళీ బ్రహ్మే ఉన్నారు, మళ్ళీ బ్రహ్మే వచ్చారు, ఒకటి నుండి ఇలా మొదలైంది అని చెప్పారన్నమాట. బాబా దూరదేశమే ఇతనే ఇస్లే ఆతే హే. పరాయి దేశంలో పరాయి రాజ్యంలో బాబా వచ్చారు. శివ బాబా తన శరీరం లేదు, స్వర్గ రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. కృష్ణ थोड़े ही देंगे, शिव बाबा ही देगा. కృష్ణ को బాబా नहीं कहेंगे. కృష్ణుడు ఇస్తారా, శివ బాబా ఇస్తారు. కానీ కృష్ణుడు రాజ్యం చేస్తారు, రాజ్యం ఇవ్వరు. బాబా అంటున్నారు నేను రాజ్యాన్ని ఇస్తాను అంటున్నారు, రాజ్యం చెయ్యను. వారసత్వాన్ని ఇస్తారు, తండ్రి ఇస్తారు, 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. 21 पीढ़ी यानी पूरी आयु. जब शरीर बूढ़ा होता तब समय पर शरीर छोड़ेंगे, जैसे सर्प पुरानी खाल छोड़ नहीं ले देती. బాబా అంటున్నారు 21 తరాలు అని ఎందుకంటారంటే వృద్ధాప్యంలో కూడా మీ సంపద ఎక్కడికి పోదు, మీ వారసత్వం ఎక్కడికి పోదు అంటున్నారు. సమయానికి శరీరాన్ని వదులుతారు అంటున్నారు. सच्चे सच्चे ब्राह्मण हो, तुम ही भ्रमरी कहा जाता, तुम कीड़ों को आप समान ब्राह्मण बनाते हो. బాబా అంటున్నారు పేడ పురుగుల్లాగా ఉన్న వాళ్ళకి బూబు చేసి చేసి వాళ్ళని కూడా ఏం చేయాలి, బ్రాహ్మణులుగా చేయాలి అంటున్నారు. कीड़े को ले आकर बैठ बूबू करो, भ्रमरी भी बूबू करती है, फिर कोई को तो पंखा आ जाते हैं. భ్రమరి కూడా అలా పేడ పురుగును తీసుకొచ్చి గూట్లో పెడుతుంది, బూ అని అంటూనే ఉంటుంది అనమాట. కొన్ని పురుగులు చచ్చిపోతాయంట, కొన్ని పురుగులు మాత్రం భ్రమరిగా మారిపోతాయి, వాటికి కూడా అవి విని విని రెక్కలు వచ్చేస్తాయి అన్నమాట. మిసాల్ సబ్ అభీకి హై. బాబా అంటున్నారు ఈ ఉదాహరణ మీకు మాత్రమే సరిపోతుంది అంటున్నారు. ఎందుకంటే దేహాభిమానంలో ఉన్న మనుషులు, వికారాల్లో పడి ఉన్న మనుషులు కూడా ఎలా ఉన్నట్లంట, పేడ పురుగుల్లాగా ఉన్నట్లే. వాళ్ళకి మీరు బ్రాహ్మణులు, మీరు దేవతలు అని బువ్వు చేసి చేసి చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా రెక్కలు అనేవి వస్తాయి. తుమ్ లాడ్లే బచ్చే హో, బచ్చోं को नूरे रतन कहा जाता. बाप कहते हैं
నూరే రత్న తుమ్కో అప్నా బనాయా హై తో తుమ్ భీ హమారే హుయే నా. మీరు అల్లారు ముద్దు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని కంటి వెలుగు కంటి దీపాలు అంటూ ఉంటారు అన్నమాట, కంటికి రత్నాలు అంటూ ఉంటారు. బాబా అంటున్నారు మీరే కదా మరి బాబా కంటి రత్నాలు అంటున్నారు. పిల్లలు ఎప్పుడైతే బాబా మీరు నావారు అని అన్నారో బాబా పిల్లల్ని తనవారీగా చేసుకున్నారు. ఇలాంటి బాబాని ఎంత జ్ఞాపకం చేస్తే అంత వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఎవరినన్నా జ్ఞాపకం చేయండి, మీ వికర్మలు పోవు అంటున్నారు. నన్ను జ్ఞాపకం చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి అంటున్నారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारण कोसम फर्स्ट पॉइंट, జీవిస్తూ దేహాభిమానంతో కరిగిపోయే పురుషార్థం చేయాలి. ఈ పాత చెప్పుతో కొంచెం కూడా మమత్వం ఉండకూడదు. సెకండ్ పాయింట్, సత్యమైన బ్రాహ్మణులుగా అయి పేడ పురుగులుగా ఉన్నవారికి జ్ఞానం యొక్క బూబు చేస్తూ తన సమానంగా బ్రాహ్మణులుగా చేయాలి. वरदान, होपलेस में भी होप पैदा करने वाले सच्चे परोपकारी संतुष्टमणि भव. హోప్లెస్గా ఉన్నవారికి కూడా అంటే నిరాశలో ఉన్నవారికి కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి సంతుష్టమణిగా కండి. त्रिकालदर्शी बन हर आत्मा की कमजोरी को परखते हुए उनकी कमजोरी को स्वयं में धारण करने या वर्णन करने के बजाय कमजोरी रूपी कांटे को कल्याणकारी स्वरूप से समाप्त कर देना. త్రికాలదర్శిగా ఈ ప్రతి ఆత్మలోని బలహీనతను గుర్తించి అది మార్చుకోవడం కోసం మీరు కళ్యాణకారి స్వరూపంగా వాటిని సమాప్తం చేయాలి. అంతేగాని మీలో ధారణ చేయకూడదు, గుర్తుపెట్టుకోవడం కోసం కాదు అంటున్నారు బాబా. వాళ్ళకి బలహీనత ఉంది అని గుర్తుపెట్టుకోవడం కాదు, కళ్యాణకారిగా స్వరూపంలో ఉండి ఆ బలహీనతను సమాప్తం చేసుకునేటువంటి శక్తిని ఇవ్వాలి. ముళ్ళని పువ్వులుగా చేయాలి. స్వయం సంతుష్టమని సమానంగా సంతుష్టంగా ఉండాలి, సర్వులను సంతుష్టంగా చేయాలి. सब जिसके प्रति सब निराश दिखाए ऐसे व्यक्ति व ऐसी स्थिति में सदा के लिए आशा के दीपक जगाना. ఇక వీళ్ళు మారరన్నంత నిరాశగా అయిపోయినప్పుడు అలాంటి మనుషుల పట్ల కూడా మీరు బాబా అంటున్నారు ఆశ యొక్క దీపాలుగా అయి మీరు వెలగాలి అంటున్నారు. నిరుత్సాహంగా ఉన్న ఆత్మలకు ఉత్సాహాన్ని కలిగించి శక్తిశాలిగా తయారు చేయాలి. ఇలాంటి శ్రేష్ఠ కర్తవ్యం నడిచినప్పుడే పరోపకారి సంతుష్టమణి వరదానము ప్రాప్తిస్తుంది అంటున్నారు బాబా. పరీక్ష సమయంలో ప్రతిజ్ఞ అనేది గుర్తొచ్చినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది అనే స్లోగన్ బాబా చెప్తారు.